ఇదేంటి ఏం మాట్లాడట్లేదు? ఏమన్నా ఆర్డర్ చేద్దామా? ఏ వెయిటర్, నీకు 2 క్యాపర్చినోస్ ఆర్డర్ చేసి ఎంతసేపు అవుతుంది? జల్దీ తీసుకురా. నాకు ఆర్డర్ ఇచ్చిందా? దాంతో మనకెందుకులే, ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. మా అమ్మ మీ గురించి చెప్పింది, కానీ అవే మాటలు మీ నోట వింటే బాగుంటుందేమో. మన గురించి మనం చెప్పుకుంటే గలీజ్గా ఉంటుంది, కానీ మీ గురించి చెప్పండి, నేను వింటా. నా గురించి ఏముంటుందిలేండి, నేను జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కూలీని అంతే. కాఫీ తాగండి, చల్లగా అయిపోతుంది. ఓకే. వెన్నెల గారు, మ్మ్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? చిచి చిచి చిచి, నా ఒపీనియన్లో లవ్ చేసే వాళ్ళంటే పని పాట లేని ఎదవలు. లవ్ అనే మాటే కాదు, ఆ థాట్ కూడా నా మైండ్లోకి వస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, నాది సేమ్ ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా లవ్ అన్న పదం వాళ్ళ నోటి నుంచి వస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. మనది మాత్రం అరేంజ్ మ్యారేజ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మీరే చెప్పండి. మీరే చెప్పండి. మీరే చెప్పండి. లేదు, మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ఇట్లా చెప్పండి చెప్పండి అనుకుంటే జిందగీ మొత్తం గడిపేస్తారా ఏంది? ముందు మ్యాటర్కి రండి. వెన్నెలలా ఉంది, ఇక్కడేం చేస్తుంది? ఎవరో అబ్బాయి కూడా ఉన్నట్టున్నారు. ఈ సచ్చినోడేంటి నా వైపే వస్తున్నాడు? ఏం చేయాలబ్బా? ఆకాష్ గారు, మీరు ప్రభాస్ ఫ్యాన్ అని విన్నాను. ప్రాజెక్ట్కి గ్లిమ్స్ చూసారా? 100 times చూశానండి. మా వాడు యాక్టింగ్ ఇరగదీశాడంతే. ఇదిగో, ఇవి నా ప్రాణం. నా ప్రాణాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇవి పెట్టుకొని మళ్ళీ ఒకసారి వినండి. నేను ఇప్పుడే వస్తా. ఓకే. ఇట్రా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? క్యాఫేకి ఎందుకు వస్తారు? కాఫీ తాగనికి వచ్చినా. గాల్లో బాణాలు వేసిన చాలు కానీ నిజం చెప్పు. నా పెళ్లి చూపులు ఇవ్వాలా. ఏంటి పెళ్లి చూపులా? అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కేఫ్కి ఎందుకు వస్తారు? ఎంట్రీ దానికి వస్తారా? కాఫీ దానికి వచ్చా. అగోరించవలే, పో ఇంకా. చూసేసారా? మీరు అడిగిన అడ్రస్ ఇలా వెళ్ళి అలా వెళ్తే వచ్చేస్తుంది. పో ఇంకా. ఎవరితో మాట్లాడుతుంది తిను? ఎవరండి తను? ఎవడో దాన్నబోయే గొట్టంగాడు. అడ్రస్ మర్చిపోతే చెప్పి పంపించిన. దరిద్రం ఇంటిలో చుట్టుకుంది. జిల్లేలా మా చిట్టా పిట్ట వెన్నెలాగుందేంటి? ఇక్కడేం చేస్తుంది? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? దేవుడా, నాకు టార్చర్ ఏంటి దేవుడా? వద్దురా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా ప్లీజ్. నాకు బ్రేకప్ చెప్పి ఈడితో మేకప్ వేసుకొని కూర్చున్నావా? ఏ అయ్యో ఆకాష్, వీడెవడో నాకు తెలియదు. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? నేను చీప్ ట్రిక్సా? బాగానే ఎక్స్ట్రాలా. ఒక్క నిమిషం ఆగు, నేను దూలు తిరిపోద్ది. ఇది చూడు భయ్యా. అయ్యో, ఏం చూపించారా బాబు? బాడీ ఫేస్ రెడ్ అయిపోయింది. ఆగుంటుంది నీకు. కొల్లేరైందా వెన్నెల? ఇవన్నీ ఏం నమ్మక ఆకాష్, ఇది నిజం కాదు. యు ఆర్ అ లయర్. ఇంతసేపటి నుంచి నువ్వు నిజం చెప్తున్నావు అనుకున్నాను, కానీ నిజాన్ని అబద్ధం అనే ముసుగుతో కప్పావు. అది మామ అట్ట అడుగు. అయ్యో ఆకాష్, కాదు, నేను చెప్పేది విను. జస్ట్ గో టు హెల్ప్. ఆకాష్, గో టు అమీర్పేట్. ఏ ఆకాష్. అయ్యో, ఎదవలు నా పెళ్లి మొత్తం పెటాకులు చేస్తారే. ఎస్, చెప్పండి. తిను మీకేమవుతాడు? తను నా బాయ్ ఫ్రెండ్.
అదే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ ఓకే. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయా? ఇంక నేను వెళ్ళొచ్చా? యా యా వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బేబీ. మన baby ఒకటి ఛీ, బేబీ నేను వెళ్ళొస్తా అండి. ఆగరా, ఏడిపోతున్నావు? నీ సంగతి చెప్తా. ఇందా క్లాస్లో ఏదో డైలాగ్ కొట్టావు, ఏంటది? నేనేమన్నాను? ఏమనలే. నాటకాలు ఆడకుండా లాస్ట్లో వెళ్తున్నప్పుడు పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ లాగా ఏదో స్టైల్గా ఒక డైలాగ్ చెప్పావు కదా, మళ్ళీ చెప్పు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. చెప్తావా బుక్కలు ఎరగొట్టాలా? మూసుకొని చెప్పు. వామ్మో, మీ లాంగ్వేజ్ ఏందండి అలా ఉంది? ఇదే ఒరిజినల్. నా దిమాగ్ దమ్దమ్ చేయకుండా ఇందాకేం చెప్పినావు మళ్ళా సేమ్ మాడ్యులేషన్లో చెప్పు. వద్దులేండి. చెప్తావా బొక్కలు ఎరగొట్టాలా? యు ఆర్ అ లయర్. ఇప్పటిదాకా అన్ని నిజాలే చెప్తున్నారు అనుకున్నాను, కానీ నిజాన్ని అబద్ధం అనే ముసుగు. ఇప్పుడు చెప్పు, ఈ డైలాగ్ నీకు సెట్ అవుతుందా నాకు సెట్ అవుతుందా? ఇద్దరి నాకే సెట్ అవుతుంది, నాకే సెట్ అవుతుంది. ఇంకొకసారి నీ ముఖం నాకు చూపించినావు అనుకో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిల్చోపెట్టి పెట్రోల్ పోసి తగలెట్టేస్తా. నువ్వేంటి రౌడీకి ఎక్కువగా గుండాకి తక్కువగా మాట్లాడుతున్నావు? వెన్నెలు ఇక్కడ మినిమం ఉంటుంది. సరేలేండి, లాస్ట్కి మీరు ఏమంటారు? నువ్వు నాకొద్దంట. గొడు హెల్. కృష్ణ, నన్ను ఈ గండంలో నుంచి బయటపడేయమంటే పర్మనెంట్గా నరకంలోకి తోసేసావు కదయ్యా. నువ్వు హ్యాపీయే కదా? ఇంకోసారి నిన్నేమైనా అడిగితే నీ ఫ్లూట్ ఇచ్చుకొని కొట్టు. అయినా నా జీవితంతో ఆడుకుంటే ఏమొస్తుందయ్యా నీకు? ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? మా జీవితాలని కష్టాలనే రోకలతో దంచుతూనే ఉంటావా? దంచవయ్యా, దంచు. ఈ అమ్మ ఎవడ్రాయుడు? అయినా నీ శాడిజానికి ఒక హద్దంటూ లేదా? మా జీవితాలతో ఆడుకుంటూనే ఉంటావా? సరే ఆడుకోవయ్యా, ఆడుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో కృష్ణ, కృష్ణనా? నా లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలో నాకు తెలుసు. సెట్ చేసుకొని చూపిస్తా. రే, ఎవడ్రా నువ్వు? నేనేదో జూలోంచలు పారిపోయి వచ్చిన జంతువులా నన్ను చూస్తున్నావు? నీకే చెప్పేది కృష్ణ, గుర్తుపెట్టుకో. పిచ్చోడా ఏంది? పిచ్చోనువా? నువ్వు ఇంకా పోలేదారా? ఓయమ్మో ఇడు పిచ్చోడే. నీకు కొంచెమైనా సిగ్గుందా మీ ఏ చెప్పగానే నన్ను కలవడానికి ఒప్పుకోవడానికి? మా అయ్య చెప్పిండు, మయ్యకాలు పట్టుకున్నావు అంట కదా, వెన్నెల్ని కలవాలనుంది, వెన్నెల్ని చూడాలనుందని చెప్పి. అందుకే వచ్చిన. లేదంటే నీ ముఖం చూడ్డానికి, నీతో మాట్లాడడానికి, ఇదిగో ఇంత డిస్కషన్ పెట్టడానికి నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నీకు అసలు బేసిక్ కామన్ సెన్స్ అనేదే లేదా? ఎవడు ఏది చెప్తా నమ్మేయడమేనా? ఎడిటోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారైనా ఆలోచించవచ్చు కదా. నాకు నీ పాయింట్ ఆఫ్ వ్యూతో అవసరం లేదు. ఆ అమ్మాయి వచ్చి నేను హక్ చేసుకోవడం, నువ్వేమో ఆ అమ్మాయి ఎవరో తెలియనట్టు నటించడం మొత్తం నా కళ్ళతో చూసా. అది చాలదా నువ్వు ఎట్లాంటి వాడివో చెప్పడానికి? ఆహా, నువ్వు పెద్ద పత్తిత్వే. మరి నాకంటే ఒక్కటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మరి నీకు స్విగ్గీలో ఆఫర్ లేక ఎంతమంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ లేరు? ఇగో నువ్వు నా డొంకలాగినావు అనుకో, నేను మీ అయ్యకి మొత్తం చెప్పేస్తా. సరే 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 సరే, ఇద్దరు తప్పు ఉంది కాబట్టి మనం కాంప్రమైజ్ అయిపోదాం. ఈ బురదలో ఎవరు రాయేసినా ఇద్దరికి ప్రమాదం. ఎలాగో నీకు నేనంటే ఇష్టమే కదా, నాకు కూడా నువ్వంటే ఇష్టమే. సో లెట్స్ కాంప్రమైజ్, ఓకే? నువ్వు ఇంత ఈజీగా కాంప్రమైజ్ అవుతావని అస్సలు అనుకోలేదు తెలుసా. ఆగాగాగు, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటా కండిషన్? నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏమని ప్రామిస్ చేయాలి? ఇవాళ నుంచి నువ్వు నాకు అన్ని నిజాలే చెప్పాలి. ప్రామిస్? ఓకే. నమ్మొచ్చా? నమ్మొచ్చు. నీకు టోటల్ ఎంతమంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక్కలే, జాను ఒక్కతే. నిజంగా? నిజం. ఓకే. నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన లవ్ స్టోరీ అందరి లవ్ స్టోరీస్లా ఉండదు, కొంచెం యూనిక్ గా ప్లాన్ చేశా. ఓ, బాగా క్రేజీగా ప్లాన్ చేసావు అనమాట. అండ్ మన లవ్ స్టోరీలో టోటల్ 6 లెవెల్స్ ఉంటాయి. ఓకే? ఓకే. నీ రెస్పాన్సిబిలిటీ, సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ టువర్డ్స్ లవ్ అండ్ రిలేషన్షిప్ బట్టి ఒక్కో లెవెల్ అన్లాక్ చేస్తా. ఓకే. అందులో కొన్ని బంపర్ ఆఫర్స్ కూడా ఉంటాయి. బంపర్ ఆఫర్సా? ఎలాంటి బంపర్ ఆఫర్స్? ఆగట్లే. ఇప్పుడు నాకు నీ మీద ట్రస్ట్ వచ్చింది కాబట్టి లెవెల్ 1 అన్లాక్ చేస్తాను. ఓకే? ఓకే. బా ఏంటన్నా? ఏం లేదమ్మా, ఆకాష్ నిన్ను 6:00 రెడీగా ఉండమన్నాడు. వీడేంట్రా బాబు నన్ను ఇలా తగులుకుంటాడు. ఇంకో మాట చెప్పడం నేను మర్చిపోయాను. నిన్ను శారీ కట్టుకొని ఉండమన్నాడు. ఆల్రెడీ ఆకాష్ ఆన్ ది వేలో ఉన్నాడు. శారీయా? ఉమ్, సరే మీరు వెళ్ళండి. సరే నువ్వు రెడీగా ఉండు. ఏంటి, పెళ్లి కాకముందే నాకు ఆర్డర్ ఇస్తున్నాడా? నో వెన్నెలా, వీడిని కరెక్ట్ కాదు.
అయినా నీకు వాడంటే ఇష్టం లేదు కదా. ఛీ, నేను చచ్చిన చీర కట్టుకుని వెళ్ళను. పొరపాటున చీర కట్టుకున్నావో అదే చీరతో నీకు కూరేసిస్తాను. ఓకేనా? ఓకే ఓకే. టైం అవుతుంది, ఇదేమో ఇంకా రావట్లేదు. అసలు దీనికి నాతో రావడం ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా అనవసరంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశానా? వస్తే ఓకే, మరి రాకపోతే? హలో, ఏ టైంకి రమ్మన్నావు? నువ్వు ఏ టైంకి వచ్చావు? చెప్పిన టైం కన్నా హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చావు తెలుసా? ఏంటి, ఒక అమ్మాయిని శారీలో చూడ్డం ఇదే ఫస్ట్ టైమా? ఎల్లోరా శిల్పానికి శారీ కడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నావు. ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ పులిహోర కలపడం ఆపి మా డాడీతో ఏదో సర్ప్రైజ్ అన్నావంట కదా, దాని సంగతి చూద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. సో లెట్స్ స్టార్ట్ లెవెల్ 1 ర్యాపిడ్ ఫైర్. యా. నీ కౌంట్ ఎంత? ఓ అదా, పర్ సిట్టింగ్ 2 బాటిల్స్. నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? రాశి, ప్రియాంక, జెనీలియా, ఇలియానా, నైనా. హలో, ఇది ర్యాపిడ్ ఫైర్ అన్న సంగతి మర్చిపోయావా? 23. 23యా? నిన్నే కదరా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పావు. ఏ ఏజ్ నుంచి విత్తనాలు వేయడం స్టార్ట్ చేసావు? 5th క్లాస్. చిన్నప్పటి నుంచి పులిహోర బ్యాచ్ అన్నమాట. ఏదో అలా కానిచ్చేస్తున్నావు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో నీకున్న 23 గర్ల్ ఫ్రెండ్స్లో ఎవరితో అయినా పెద్ద ఫైట్ అయిందా? అయితే ఎందుకు? నువ్వు మంచిదాను అని అనుకున్నాను శశి, కానీ నా అజంప్షన్ రాంగ్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నావు. ఇట్స్ మై ఫకింగ్ లైఫ్ ఆకాష్. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ? ఏంటి? హూ ఆర్ యు ఆర్? సరే, ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించు. పాస్ట్ అంటే కొంచెం చేదుగానే ఉంటుంది. ఇగ్నోర్ ఇట్. ఎంజాయ్ యర్ ప్రెజెంట్ రొమాంటిక్ డేట్ విత్ మీ ఆకాష్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఓయ్ బటర్ఫ్లై, ఒకవేళ రేపటి రోజు నువ్వు నన్ను వదిలేసిన నేను మాత్రం నేను వదిలిపెట్టిన. నిజంగా? నిజంగా ప్రామిస్? ప్రామిస్. వెన్నెల ప్రవీణ్కి పెళ్ళైపోయింది. వాట్? హలో, ఎవరు? వెన్నెల. వెన్నెల? ఐఎమ్ రియల్లీ సారీ వెన్నెల. నేను నిన్ను మోసం చేసి చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. మాట్లాడు. ఎవడికి కావాలరా నీ బోడీ సారీ? సెన్సర్ మాటలు స్టార్ట్ చేసింది. చాలే బాబు. ఏ ఆకాష్, నా తిట్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా తిట్టావనుకో సూసైడ్ చేసుకుంటాడు. అవునా? సెన్సర్ బూతులు ఏమని వాడానా? బాగా. సరే, ఇంకా కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేద్దాం. ఆ యదవన్ తిట్టి నా ఎనర్జీ మొత్తం అవుట్ అయిపోయింది. ఏదన్నా డ్రింక్ తాగుతూ కంటిన్యూ చేద్దామా? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయో వర్జన్? నో. ఇంకో అడిషనల్ క్వశ్చన్ అడుగుతా. నో ప్రాబ్లం. సో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కి అండ్ నీ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ కి ఐ హేట్ యూ అని టెక్స్ట్ చేయి. నో. దాట్స్ ఇట్. యూ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. టాటా బై బై, డోంట్ డిస్టర్బ్ మీ. అదేంటి? నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గానే ఆన్సర్ చేశాను కదా, మరి ఫెయిల్ ఎలా అయినట్టు? నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నో అన్న వర్డ్ యూస్ చేస్తే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టు. సో యాజ్ పర్ ద రూల్స్ నువ్వు నాతో ఇక లైఫ్లో మాట్లాడొద్దు. అమ్మయ్యా, ఇక నాకు ఏ టార్చర్ ఉండదు, ఫుల్ ఫ్రీడమ్. ఈ మూవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదే కృష్ణ. ఇదా నీ స్క్రీన్ ప్లే? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏవండో శ్రీవారు, అది ఏప్రిల్ ఫూల్ అండి. ఇందాక గేమ్లో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఒక అడిషనల్ ఆన్సర్ చెప్తాను, విను. నా లైఫ్లోనే క్రేజియస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? రే చింటూ, నేను
నా లైఫ్లో ఏప్రిల్ 1 రోజు భయంకరంగా ఫూల్ చేసింది ఎవరినో తెలుసా? అప్పుడు చింటూ ఎవరిని అని అడిగినప్పుడు ఇంకెవరిని, మీ నాన్నని అని చెప్పి ఈవినింగ్ క్యాఫేలో జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పి అలా వాళ్ళని నవ్విస్తూ ఉంటే ఉంటది నా సామిరంగా. అమ్మా, దట్ విల్ బీ ద మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. మొత్తానికి నన్ను బక్రాన్ చేసావన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్ కదండి. ఇప్పుడు ఏమంటావు? వాట్సాప్లో ఒక చిన్న గిఫ్ట్ సెండ్ చేశాను, చూసుకో. ఆర్ యూ క్రేజీ? నేను ఈ క్వశ్చన్స్ అడగలేదే. నువ్వు అడగలేదు కానీ నాకే ఆన్సర్ చెప్పాలనిపించింది, అందుకే. అండ్ ఆకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇదెందుకు? ప్రవీణ్ జ్ఞాపకాల నుంచి నన్ను మొత్తాన్ని బయటపడేసినందుకు, నాకే తెలియని నన్ను నాకు కొత్తగా చూపించినందుకు, అండ్ ఫైనల్లీ నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోయినా ఉన్నారని చెప్పి నన్ను వరల్డ్స్ బెస్ట్ ఫూల్ చేసి నీ క్యారెక్టర్ని నువ్వే బ్యాట్ చేసుకుని ఈ గేమ్లో నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏ అలాంటిదేం లేదు. మా డాడీకి నాకు మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండవమ్మా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? సరే, ఫైనల్లీ ఏమంటావు? ఫైనల్లీ ఏమంటానంటే, నాకు నేను ఇప్పుడే యాక్ట్ చేసుకోవాలనుంది. నేను బయట నీకోసం దిల్ వాలే దులానియా లే జాయేంగే సినిమాలో సిమ్రన్ లాగా వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఫాస్ట్గా వచ్చాయి. 10 minutesలో అక్కడ ఉంటాను. వెన్నెలా? హాయ్ రాజ్. మజిలీ రాజవుడు. అయ్యో మొద్దు, ఇందాక చెప్పాను కదా దిల్ వాలే దులానియా లే జాయేంగే సినిమాలో సిమ్రన్ అని. నేను సిమ్రన్ అయినప్పుడు నువ్వు రాజే కదా? అవును. రాజ్, విల్ యు మ్యారీ మీ? ఎస్.